హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో స్టాక్స్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన కూరకారం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ పల్లీలు, ఇది శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, కొన్ని మెంతులు, ఒక వెల్లుల్లిపాయ, ధనియాలు, ఎండు కొబ్బరి, ఇవన్నీ కలిపి మిక్సీ వేయాలండి. మిక్సీ వేసానండి. మిక్సీ వేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయింది పౌడరు. ఇది వంకాయ కూరలోకి చాలా బాగుంటుందండి. వంకాయ కూర, బీరకాయ, అన్ని కూరలోకి బాగుంటుంది, కానీ వంకాయ అండ్ బీరకాయలోకి చాలా బాగుంటుంది. అంటే పొద్దున పూట హడావిడిగా ఉంటారు కదండి డ్యూటీస్కి వెళ్ళే లేడీస్, వాళ్ళు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వంకాయలు మగ్గబెట్టేసి పౌడర్ కాస్త చెల్లేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. ఈ పౌడర్ చేసేటప్పుడు కొంచెం చింతపండు ఎక్కువగా వేసుకోండి. చింతపండు ఉంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు వేయకపోతే అస్సలు బాగోదు, చప్పగా ఉంటుంది. చింతపండు వేసారంటే బాగుంటుంది. కూర మగ్గిన తర్వాత ఈ పౌడర్ చల్లేసుకోండి, అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.